పోతలు నాకు పోతలు అంటే అందరూ మరొక పోతు కూడా ధర్మరాజు పోతు కూడా ధర్మరాజా అబ్బా గత దూరంగా నీకు వచ్చిందా ఏమేమి చేస్తావు నువ్వు యువతనైనా యుద్ధం చేస్తావా నాతో చేస్తావా ఏం చేద్దామని కోరుకోగలిగింది రాజా కదా నేను కూడా చేస్తా జబ్బ చేసేది కళ్ళింది కదా కారం దాని పోయి పారేస్తా సుక్క ముక్క సింహాసనం సింహాసనం ఇదే రాజా ఇప్పుడు ఏలేదు ఇదే దొంగరాజ్యం దొంగరాజ్యం ఇంటనే కూర్చోవాలి ఇంటనే కింద కూర్చుంటావా కింద కూర్చో నా మీ పోటారు కూర్చుంటావు అంతరించే నీళ్ళు అవుతుంది అది పెట్రోల్ లేక నీళ్ళు అవుతుంది త్వర చేసిన అది పెట్టు బరాబరా కూర్చో బాగా తీసి బాగా నచ్చినట్టు వచ్చిన అంటున్నా నేను వెయ్యన్నా అది కాదు మీద కాదు నీ కాదు నీ కాదు తింది ఇంకేస్తాడా నేను వేస్తున్నా దానిపోతుంది దానికి బలం లేదు లేదు ఒక కోట వేస్తే దానికి ఇస్తాను ఇక जागा धमाके सबे योद्धा मोमंते सबो लोग जागा सबे लोग मारते सबो लोग जागा सबे लोग मारते सबो लोग जागा सबे लोग मारते सबो लोग जागा
ఏ సేవక నాకు ఉన్నాయా నాకు కదా సేవక నా బంతి ఎడలేదు కదా ఎట్లా ఎట్లా టికెట్ ఓడిపోతుంది నేను అంటున్నా మొదటి రోజు ఏం చెప్పినట్టే పొద్దున ధర్మరాజు నా దగ్గర పోయాడు మల్లన్న కనకలమ్మ పండు మీద ఆ కనకలమ్మ పండు మీద తల్లిదండ్రులు ఏం చెప్పినట్ట సంపేక్షణమ్మను అది మీ గండాల పుట్టింది నచ్చదు అయితే మొదటి రోజు ఏమన్నాడు కన్నయ్య అంటే ఏ కుమారక నేను పాపమాలకు తీసుకుపోయి కనకలమ్మ బండను రంపు అని చెప్పిందంట ఎవరిని ఆగమంటే అప్పుడు మల్లన్న స్వామి ఏం చేసిందంట నా చెల్లెల్ని చేసేసాం పాలి ఓడబుట్టిన చెల్లెలని చెప్పేసి ఆయన తీసుకుపోయి చిన్నగా నెల్లి ఆ పాలు పెరుగు పెట్టుకుంటా నడిపిందంట ఎవరు మల్లన్న స్వామి అది చిన్నగా పిల్ల పెద్దగైతే అక్కడ వాడు పొద్దుకుని జరగాలి ఏం చేశాడంట ఆంధ్రశీలంలో పూజ చేశాడంట రోజు ఆంధ్రశీలంలో పూజ చేసి కట్టలు కట్టి ఆంధ్రశీలంలో రప్పించాడు రోజు పొద్దుగా తల్లి నీ రోజు పూజ చేస్తున్నా లేకపోతే వరణి అడిగినట రోజు పొద్దున్నారు అడగండి రేపు పొద్దుకుంటారు మహారాజా నీకు ఏమో కావాలి కోరుకున్నానండి అమ్మ నాకు చక్కని శ్రీకాంత్ కావాలి అని కోరుకుంటా రోజు పొద్దుకున్నారు కోరుకున్నది దాని దగ్గర పోయింది వీడు అది మందు రుద్ది ఇద్దరు బిడ్డకి అయ్యో ఒకే అంటుంది కానీ నా పొడవుతున్న వాడు వరవస్తమల్లు ఉన్నాడు మరి ఎట్లా అని ఉన్నాడంట మీ అన్న కావాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ కళలో చూడని పండుకో కొన్ని సూర్యములు వాడు తీసుకురమ్మని చెప్పాడు బాబు ఉన్నాడు చెప్పాను కానీ అది ఏం చేసింది కొన్ని సూర్యములు తీసుకురా అని అన్నది బాబు మనల్ని సార్ ఏం చేసిండు కొన్ని సూర్యములు వాడు తీసుకొచ్చాడు తీసుకురాగానే అన్నా ఇంకెక్కేం పోతుందని కలవచ్చి అంటే మరి ఇంకేం పోతుంది రాలేదు మనోసారి అలాగే అన్నా 7 ఏళ్ళు పడుతున్నారు సంవత్సరాలు దాటాలి దాటినాక లక్షలను ఆ దీపగడ్డ ఉంటుంది ఆ దీపగడ్డ మీద కాగిరమాగిర 100 చెట్లు ఉంటాయి ఇక్కడ అన్నా అని చెప్పిందంట చింతకృష్ణ వచ్చిన బాబు మన నిజమేదా నిజంగా ధన్యవాదం చూడేమో అనే పోయిందంట ఇది కథ జరగంగానే వీడు మళ్ళా పోతుకుండా ఆగమంటూ మళ్ళీ మట్టుకుంటాం జయ వీరాంజనేయ స్వాముల వారికి పోయినాడు మాయన్నయ్య Bye.
రాజా ఆహా. ఆడు మాత్రము మంత్రం పంపించినాడు కావీర మావీర మంచి చెట్లకు పంపించిన వాడు మాత్రం తిరిగినాడు ఆ సత్తాడు సముద్రాలు దాటలేదు మాత్రము వాడు అక్కడ చచ్చిపోతాడు మన ఇద్దరం మాత్రము చూడుందామంటాం కదా అబ్బా, ఏం దొరకని మాట్లాడు. సేవక అలాగే ఏమంటున్నావు ఏంది నేనేమనలే. సత్తాడు సముద్రాలు దాటడానికి వస్తాడా కూడా బతుకుండా పోయినాడు ఏ గంటల చెప్తాడు ఏమో వాడైతే ఏయ్. అల్లైతే సుందరాగా, అల్లైతే సుందరాగా, అల్లైతే సుందరాగా, ఓ రాజా మన పెళ్లి చేస్తున్నామంటున్నావా దొంగ దొంగ పుస్తకం దొంగ దొంగ లంగ మంచి లంగ. నవ్వు చేసుకుంటూ పోయాడు అమ్మో ఎదురు అంతరం ఉంటే ఎవరు నాయన? నేను చెప్తున్నా నా చుట్టూ చూసి 10 మంది నేర్చుకుంటున్నా ఏం చేస్తావు? నంబరే కుల్ల. ఆయన పిల్లలు నేను అంట. ఆ పాప నాయన. ఏం చేస్తాను ఇద్దరు మనుషులు నేనేమనుకున్నాను ఆ పాప నాయన పెద్దవే కాదు పెద్ద పెద్ద ఉండేది కూర్చుంది. అని అప్పుడు చూసుకొని చేసుకోవద్దా చిన్న నేను పెద్ద ఉంది. అబ్బా నచ్చుకోరు వీళ్ళంతా చూసినప్పుడు మంచి పని చేస్తున్నట్టురా మంచి పని చేస్తుంది. చెప్పదు కొట్టరా కొట్టరు అదే అర్థం మీరు చేసిన పని కొట్టరు అదే అర్థం మరి ఈ అసలు నుంచే అక్కడ నేర్చుకుంటే నేను చెప్తున్నాను అదే చెప్తున్నా ముసలి వచ్చిందంట వేసే కానీ విరగొట్టింది. అదే మాకు శివాజీ చెప్తున్నాం అప్పుడు చూడు కనులారా ఆ మంగళం వచ్చింది కంకులు చేస్తుంది కంకులు చేసి ఈ పోటుకుని ధర్మరాజుకు జరిగింది ఆ దొంగ పెళ్లి చేసుకుంటాడు దొంగ పెళ్లి చేసుకుంది ఏమంటుంది మళ్ళా జయ విరానే సామ్లవారికి పోయినాడు మానయ్య నాగచేశుడు వస్తాడు పోయినాడు మానయ్య నాగచేశుడు వస్తాడు పోయినాడు మానయ్య మల్లెలాడు వాడు ఇంకా మరవాయి పోదునేమో మరవాయి పోయినాడు మల్లెలాడు వాడు ఇంకా పోయినాడు మాయన్నయ్య నాగచేశుడు వస్తాడు ఇప్పుడు పోయినాడు మాయన్నయ్య జయ రాణే సమారని ఓరేస్తావక్క దీనికి మాకు అడ్డు వరకు లేదు మా అన్నయ్య నాగచేశుడు వదకపోయిండు ఎప్పుడు నా పోను చేస్తుంది తెచ్చిందా చెరువు దాటిండట దీనికి చేస్తుండే పోను వస్తున్నా యాడుండ్రా అవుతుందా పని అయినా దేవక్క ఓ చెప్తుంటావా ఇప్పటికే చెడిపోతే సగం మంది ఇప్పుడు నువ్వు చూపిస్తుంది కదా చెడిపోతారని. పోను పెద్ద పోను ఇక్కడ నాటి కట్టి ఇస్తాను చచ్చిపోనా మిగతా కట్టుకొని దేవక రా చెప్తున్నా దేవక నేను ఏమంటున్నానంటే మా అన్న అవును. ఆ చేతిని వదపోయిండు
అవును. ఆడ మందు చెట్లు ఉన్నాయి, అవును. కావేర మావేర మందు చెట్లు ఉన్నాయి. ఆ. ఆడ పెద్ద నాగేసి ఉన్నాడు, తిరిగి వస్తాడా? రాడు. వస్తాడు. నాకు తెప్పించినా కానీ ఏమో మరి తెప్పించినావు కానీ తెప్పించిన లోపించిన కాదు కానీ వస్తాడా ఇంకా? ఏమో నువ్వు పోతే వస్తావా? అయితే తెలుస్తుంది. అదే మళ్ళీ మాట్లాడే వాళ్ళకి నేను మాట్లాడినా మళ్ళీ వస్తాడు. అదే నేను కూడా మళ్ళీ వస్తాను. మేము ఇంకోటి చెప్తాను ఇంకోటి చెప్తే నా తల్లి పనికి పోయిందని నేను చూస్తున్నా. ఇంత గట్టిగా పెట్టలే మూడు. నీ భార్య పోయిందా? నీ కొద్ది పోయింది కాదు నేను అడిగింది. నీ భార్య పోత పోయిందేమో మంచివాళ్ళు మనం చెప్పింది నేను ఏమంటున్నా అంటే సేవక నేను ఏమంటున్నా భార్య నీదే కదా, వాళ్ళు పరగంత నిదానం చెప్తారు. ముందు నేను చెప్పిన పని చేయ సేవక అని చెప్తున్నాను. ఇద్దరు పని చేస్తా. నేను ఇద్దరు పని ఇద్దరు దొరికిన పని ఇంత అంటున్నా. చెప్పు సేవక చేయాలి కానీ మా జంట ఎంత మంది చెప్పు. మీ సిగ్గులకి చేసినాము మళ్ళీ సిగ్గులప్పుడు పని చేస్తున్నాము. మేమే చేసిన ఈ కథ ఇక్కడ ఉండగా పోతుకుని ధర్మరాజుకు మరిగింది. ఎవరు? ఆగుబంతి. అప్పుడు ఈ మందు తీసుకురా ఆ మందు తీసుకురా అన్న కాలము ఈ కథ ఇక్కడ ఉండగా అక్కడ కాలేదా మాలేదా ఎక్కడ కాలం ఉండేది ఏమని నాయకుడు నాయకుడు పుట్టిన వాడా
ఏమో చూసి నేను ఎత్తున చెప్పి నువ్వు కూడా ఎత్తున. ఆ. పాము పామాలు బాబా. పాముతో సాధము అగ్గితో సాధము నీటితో సాధము అమ్మా. నువ్వు నువ్వు నాకంటే ముందు ఇచ్చేస్తా మరి అయితే బాగుంది నాకేం లేదు నా తమ్ముడు ఉంది మాత్రం ఎప్పుడు ఇస్తున్నాడు పోవాలి పాము నువ్వు ఆయనతో పోవాలి ఏమనుకున్నావు అయ్యా నీ పేరు నాగేంద్ర అంట ఎక్కడ కావాలంటావు మరి ఆవిడ మాదిరి కావాలంటారు కావాలి మా బాబా దాన్ని సంవత్సరాలకి ఎట్లా పోయినావా నీళ్ళకి వెళ్ళి పోతాడా అట్లనా నన్ను తెంపలేడా నీ అన్న కూర్చొని పుట్లకెళ్ళి వస్తావా దానికి జాలి కడతా నేను జాలి ఇవ్వాలంటే నేను జాలి కడతా ఈ ప్రకారంగా అప్పుడు మల్లన్న స్వామి అక్కడ పోతున్న కంపుల ఏమని నాగేళ్ళు అక్కడ కవీర మావీర మంది కాడ కావాలంట ఈ కంపెనీ నాగేళ్ళు విద్య నాగకన్య కావాలయ్యా నాగకన్య తమ్లవారికి మల్లన్న స్వామికి దేవిని వీణారమ్మ
ఉన్నారా? ఉన్నారు కదా. చెప్పు. వాళ్ళ వాళ్ళ పేరు చెప్పమ్మా. మా తండ్రి నాగశేషుడు, ఆ, నా తల్లి నాగదేవత. నాగదేవత. ఈ కథ ఇక్కడ ఉండగా అక్కడ నాయుడు కాళీగా మారి రావాలి వెంట అప్పుడు నాయుడు వదిలేడు మందసారి బాగుంటాడు చూసి ఏమిరా కావీర మావీర మందు చెట్లు నా చెల్లెలు కావాలి ఈ నాయుడు మాత్రం దెబ్బతీసలేడు వైద్య చంపుకుని ఏమంటుంది మనుషులు ఇంట్లో
అప్పుడు మళ్ళీ సార్లు కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏంటిరా ఖాళీగా మాత్రం మనకి అని చెప్పేసి యుద్ధం చేసింది నాయకుడు. యుద్ధం చేస్తే కరెంటు చేసేదంటే ఆ నాలుగు వస్తుంది అది ఆయన కట్టింది వస్తుంది. ఈ కథ ఇక్కడ ఉండగా అక్కడ నాలుగన్నా వచ్చి పూజ ఎంత చక్కని బాలుడు ఇక్కడ పడుకొని ఉన్నాడు కదా, మన ఆయనే కాటేసినాడు అంటున్నాడు. ముచ్చబడకుండే అన్నం యొక్క పన్నెండు చిరాకు తక్కువ క్షమించుందామన్నా ముచ్చబడకుండే ఆడ మీద నమ్మకం నాకు కూడా ఉంది. ఆడ మీద ఆడ అప్పుడు మాత్రం నాయన వెళ్ళి వచ్చిందంట చూసినంత ఆ ప్రభుత్వంలో వందముందని దానికి వందండి బాగా చూసింది. అబ్బా నా తండ్రి నాగేసిండు కాటేసిండు ఇది ప్రయాణం చేసుకుంటా లాభం చేసుకుంటా అన్నది అని సేవక మన ఊళ్ళో పోయి మాయలోని ఊపరమ్మంటున్నాను. సంతరాలు అన్ని ఉంటాయి. మాయలంట మాట పెద్ద మనిషి ఉండే అయ్యా క్షమించుండే మా అయ్యా ఓ పెద్ద మనిషి ఉండే ఎంతమంది ఎందరికి మా ఆయన బుద్ధులు చూసిన ఆయన ఇస్తాను తనలో పైసలు మమ్మల్ని పెడతానంటే దానికి మంది కట్టింది రాయలేదు వచ్చి మాట కాదు. ఓ మనిషికి 18 ఇచ్చారు ఇక్కడ వ్యక్తిని కట్టారు నూట అంత పెట్టమండి చెప్తున్నా. అయితే నేను నేర్చుకుంటా విరామం చేసుకుంటా మన ఊళ్ళో ఏమైనా మాయ జాతి కదా వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు చెప్తారు అని చెప్పేసి నాయకన్య ఈ ప్రకారంగా మల్లన్న స్వామికి ఎంత బాగా వచ్చింది. కష్టం ఉన్నది కష్టం తెలుస్తుంది, సుఖం ఉన్నది. గవర్నమెంట్కి 8 కూలకి వాళ్ళకి తగ్గుపడుతున్నాం. అమ్మడు నాయకండి వీరాంజనేయ స్వాముల వారికి వీరాంజనేయ స్వాముల వారికి
సేవక ఏం సంగతిరా? ఏంటి మహిమ ఏం చేస్తుంది? ఆ జోలేంటి చెప్పినావా ఏయ్. జాతరలో పైసలు వేస్తానని చెప్పినావా జోలా ఏమన్నా సేవక ఆ, చుప్పు నడిచినట్టే భస్మం అయిపోతుంది. ఆ, అన్నపాటు మధ్యనున్నా ఏయ్ పొద్దుగా పువ్వు వెళ్తా పోలింది కాదా సేవక? మరి జాతర అయిపోయినాక ఎత్తుకొచ్చిన జోలే జోలే ఎత్తున్నావు ఏయ్, జోలే కాదా? జాతరకి అయిపోయినా ఈ వద్దు నేను ఇస్తాను నీకు ఇలా ఏముంది అనుకున్నావు సేవక? ఏముందల్లా మహాయమంత్ర చెట్లు విషయానికి ఇప్పుడు వేస్తున్నట్టే భస్మం కాదు. నాతో కూడా ఉంది ఒకటి రాదు. నాతో లేపి ఉంది మంచిది త్వరమైనట్టు పడిపోయింది మీరు వస్తున్నాక కాలేజీ కన్నీ అయిపోయింది సేవక ఏం మాట్లాడుతున్నారా? ఇదేనా అడుగు ఆ, ఏం పేరు ఇది నా పేరు మాయన గ్యారెంటీ కదా కదా. మస్తు మంది ఊళ్ళో మస్తు మంది అట్లా దేశాల మస్తు మంది ఎవరికన్నా మా మందు చెట్లు కావాలంటే నా దగ్గర దొరుకుతాయి సేవక. ఏ చెట్టు ఏ చెట్టు కావాలంటే తీస్తావు ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు నాకు కూరగాయలు మరుగుమందు ఇస్తా నాకు కావాలి ఇస్తా సేవక నేను. బదలు ఉంటుందా అంటే బదరపాలు ఉంటుందా మంచి చెట్టు ఉండేరా ఉంది ఉండేరా బలపాలు ఉంటాయి కూడా వాళ్ళ పాలు అన్ని చెట్లు ఉన్నాయి కదా అన్ని చెట్లు ఉన్నాయి అరే బరదంతున్నా కన్నడా దానికి కన్యాడే అన్ని తంతది వేళ తంతది ఆ తండ్రి సేవక నేను మంది ఇస్తా. ఆ మందు కొండ పోయి మెడలో కట్టు మెడలో కట్టాలి. ఆ, మెడలో. మరి ఆ ఒకడు ఊసిపోతే గట్టిగా కట్టు సేవక. ఏమో? ఆయన ఉంటాడో ఒకడు ఉండడు. గట్టి కట్టుకో. ఇంటికి అనుకొని ఆయన దొరికేస్తున్నాడు. అన్ని మందులు ఇస్తాను కదా. ఊళ్ళో ఏమది మాయల ఆ, గ్యారెంటీ ఇస్తా. ఆహా. దీనికి ఎట్ల కిరియాలు మంత్రాలు తంత్రాలు అనిపిస్తాయట అన్ని వస్తాయి. కానీ ఇక్కడ పెద్ద మంత్రాలు ఉంది ఈ మంత్రాలు తంత్రాలు ఇవే కాదు ఇంట్లో ప్రయోగం చేసినా ఆ తల్లి చూసుకుంటారు ఆ తల్లి మనకైతే ఏం తెలియదు ఆ భగవంతుడి కర్ణాటక వచ్చి నేను రామదాస్ పిల్ల పిల్లలు అంతరం గ్రామస్తులు తీసుకెళ్ళు నా లింగపురము వచ్చి ఆడిపిస్తున్నాను నాకేం రాదు నీకేం రాదు బయట టైం పాస్ అంతే ఆ తల్లి రామరామ శబ్దం చేసి పోదామని నేను తప్పి ఎంత మనసును తప్పుంటే క్షమించండి నాకేం రావు నీ తంత్రాలు ఉంటే అక్కడ చూపించుకో ఇక్కడ ఏం పని సేవక చూపెట్టు చూపెట్టు మా సేవకుడు మాకు కావాలనే కదా. ఇరాన్ సామ్రాజ్యానికి నేనే మాయ విరాజనలకు నేనే మాయలో వాడను నా పేరేమి విరాజనలకు మాయావాడాను నేను మరి నేను వచ్చి తిరిరా మాయావాడాను నేను నా పేరే గ్యారాణిరా మాయావాడాను నేను మంత్ర పిస్తాదులను పాడిస్తూ జగములన మంత్ర పిస్తాదులను పాడిస్తూ జగములన మంత్ర పిస్తాదులను విద్యాలతో నేను
ఏం రా ఎటుపోతున్నా ఏం సంగతి ఎక్కువ రా ఇచ్చేస్తున్నా ఏంది నేను ఏ ఊరు తిరిగానే అంటున్నావా శివక అవునవును ఇక్కడ రామదాస్పల్లి సోమకాపేట చిలాపేట చండూరు అన్ని అట్లనా తిరుగుడు అన్ని ఊళ్ళు తిరుగుడు వస్తున్నా జోగిపేట సంగారెడ్డి అట్లనా అవన్నీ తిరుగుతా మీద నర్సాపూర్ కౌడిపల్లి ఇదంతా తిరుగుడు వస్తున్నాను దుబాయ్ పోయినావా దుబాయ్ వాళ్ళ అరే శివక నాకు తెలియదే ఉన్నారా దుబాయ్ కూడా దుబాయ్ కూడా మహారాష్ట్ర మహారాష్ట్ర కూడా కర్ణాటక కూడా వేసా అంతా తిరిగి లాస్ట్ వేడికి వచ్చిన అంటే అంతరం వచ్చిన అమ్మా అన్ని మొత్తం తిరిగి దేశాలు మొత్తం అన్ని ఈడ పెద్దమ్మ జాతర రాదు కాబట్టి ఎందుకంటే ఈ అంతరం ఊరిలోనే జోలం తీసుకుందామని వచ్చిన శివక ఇక్కడ ఆంజనేయ సంలవారికి ఏమేమి మంత్రములు నీకు వచ్చునయ్యా జరడయ్యా నీకు ఏమేమి మంత్రములు వస్తాయి అట్లనే బాణవతి విద్య నీకు మంచి వస్తుందని అంటున్నాను కదా ఏమేమి విద్యలు నీకు ఏం మాత్రాలు వస్తాయి అవన్నీ ఆ బాణవతి విద్య శాతవాడి విద్య అన్ని వచ్చు నాకు అవును కదా వీరాంజనేయుల సమలవారికి బాణవతి విద్య బాగుగా వచ్చాను అమ్మగారు బాణవతి విద్య బాణవతి విద్య శాతవాడి విద్య అన్ని వస్తుంది ఏంటంటే ఇప్పుడు మాము కట్టేస్తే గడిగలలో ఎత్తున్నా అంట వస్తుంది అంటా శివక ఏం శివక అరే శివక చూపెట్టా నా మాయ మాత్రం అయిపోతుంది ఏమంటారు చేస్తా ఏం కాదు శివక పోతారు నువ్వు ఒక్కొక్క 10 నిమిషాలు చెప్తారు ఇక అప్పుడు మాత్రము వాస్తవానికి ఒట్టి మాట కాదు వీడు జ్ఞానవాడు ఇంకెన్ని మంది చేసుకోవాలి వస్తాయి ఈ వర్ణత్వం
మాట్లాడితే లేదు ఇక్కడ చిన్న మనిషి ఏమనుకోకూడదు ఆయన వల్ల మాట ఉన్నది నేను ఆపుతున్నా కానీ నేను టీవీలో చూసి కొంచెం వర్ణస్థమని నాకు రాసిన కానీ నా ఊరి మీద పెట్టుకోవద్దు అని చెప్పేసి కొబ్బరి వెళ్ళి మీద పెట్టా ఇది వర్ణస్థమల్ల అంటే ఇళ్ళని ఇక్కడ కొత్తగా ఆడుతుంది ఏమి దాని తప్పదు ఆంజనేయ సాండ్ల వారికి జై 1,00,000 వరములు నీకు పూజించేనాను జనరోరా అయ్యో అట్లానే ఆ బాలుని లేపి నా జీవితం దాకా కూడా నేను కూడా ఇస్తా. లక్ష రాలంట నా చిన్న ఆయన ఒకటి ఇస్తే గోళం ఏంటి కదా నేను కూడా ఇస్తా నాకు దొరికినా నేను ఇస్తా భగవంతుడు నీకు ఎంత ఇచ్చిందో అంతే మరి ఆ భగవంతుని ఇచ్చినా నీకు ఇస్తాను నేను అందరూ 50 రూపాయలు మరుమాను అట్లా అప్పుడు మాత్రం నాయకుని ఏమన్నారంటే నీకు 1,00,000 రహాలు అలాంటి సామాన్లు రాదు ఇస్తా ఆ బాలు ఎన్నుందంట ఆ భారం లేపంటున్నావమ్మా శ్రీరాముని సంలవారికి ధరణి సికమరెల్లి దాముని జాతిగా అమ్మగా ధరణి సికమరెల్లి దాముని జాతిగా అమ్మగా అమ్మ ధరణి సికమరెల్లి దాముని జాతిగా అమ్మగా ధరణి సికమరెల్లి దాముని జాతిగా అమ్మగా అమ్మ మంత్రమిందల తోటి బాలుని రేపిగా అమ్మగా అమ్మ మంత్ర పిద్దలతో బాలుని లేపేరా అమ్మగారు ఆ మంత్ర విద్యలతోటి ఆ బాలుని ఇప్పుడే నేను లేపుతున్నాను కదమ్మా ఎందుకంటే నా బంధువులే ఇది. మన బస్సుదే చేసావు భగవంతాడు బతికేవాడు నాకు వస్తాడు యారున్నగా దేవుడు మూడు అంటే ఇక్కడ ఆత్మలోడు భగవంతుడు రాష్ట్రాన్ని శ్రీమన్నారాయణ ఆయన తలుచుకుంటే నాకు వస్తాం మొన్న కరోనా వచ్చి ఎంతో మంది నుంచి గవర్నమెంట్ సర్వే ఎక్కలేరు మొన్న తిరుపతి దేవస్థానంలో ఎదురు మా అయ్యా మా ఏంటో మీరంతా తెలుసుకొని రాదు ఎదురైతారు ఏ ఊళ్ళైనా ఎల్లమ్మనో కోసమ్మనో కాశమ్మనో ఏమని కంచు మోగి వ్యక్తు కనకమ్ము మోగురా విశ్వదా వీరాము వేరే మంటుంది మొన్న రామరెడ్డి మొన్నారా అనే గ్రామము ఆయన ఆ తిరుపతిలో ఏమని ఒక మెంబర్ నా చెప్పిండు నరసింహ పంతులు రామాయణ వాడిపించడం అంటే సామాన్యం కాదు అని చెప్పిండు మా సింగాపూర్లో నిన్నే ఏమని వారం రోజుల కింద ఏమి చూసుకుంటూ రామాయణం పంపించిన వాడు కోటేసి అనేసిరు అదే చేసి అందరూ చేసిరు అంత బాగా ఆ పత్రికగా ఉడిపించి కలిసిన నేను అనిపి ఒట్టు మాత్రం కాదు అయితే ఆయన వచ్చి మెచ్చుకున్నాడు రామశబ్దము నువ్వు ఏమన్నా నడిపి చేస్తే చెప్పు ఎల్లమ్మలో కోసమ్మలో ఆగమని చెప్పు అంటే వచ్చింది ఒకవేళ వాళ్ళ దగ్గర పైసలు లేకుంటే నాకు ఫోన్ చేయి నేను అక్కడికి పంపుతా అని చెప్పాడు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చేది అందుకే ప్రతి ఊళ్ళో కూడా ఒక సంవత్సరం ఒక్కొక్కసారి 2 సార్లున్నా 3 సార్లున్నా ఏదో రాదంట ఆయన చెప్పాడు అందులో ఒక అర్థంలో మీకు తెలుస్తుంది అమ్మ
ఆ బాలుడు ఎక్కడ ఉన్నా చూపెట్టామా నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్నట్టుగా వీరాంజనేయులు సవారికి కోసలేశ లేకపోతే ఈ పొద్దు రాసుకుంటావా? అందరంలో చెప్పరి ఇన్నే హత్తుకోరా. నేను ఇప్పుడు వీరాంజనేయులకు దిగు దిగు నాగా నాగా దిగు
गिरीशन महाराज की जय बोलो गिरीशन महाराज की అరే శివగా మా చెల్లెలు మా చెల్లెలు మా చెల్లెలు మా చెల్లెలు దండలన్నీ వేసింది మా చెల్లెలు జరగా మా చెల్లెలు 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 దండలన్నీ వేసింది వేసిందా ఆయన 3 గరువులు అమ్మకుంటా మల్లన్న స్వామి ఆ చెల్లెళ్ళకు కంపెనీ చేస్తుంది